సీసీ కెమెరా కోసం గుడి దగ్గరికి వెళ్లిన గుణని చూసి ఒక్కసారిగా షాక్ అయిన మీనా మరియు కుటుంబం. గుడిలోకి వెళ్లి మీనా వాళ్ళ పేరు చెప్పి సీసీ కెమెరాని ఎలాగైనా సరే దక్కించుకుందామని మీనా పేరు చెప్పడంతో లేదు నేను ఇవ్వను అని చెప్పిన గుడి సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయిన అసలు ఎందుకు వచ్చాడో తెలుసుకుందామని గుడిలోకి వెళ్లి గుడి సిబ్బంది ద్వారా నిజం తెలుసుకున్న మీనా. సీసీ కెమెరా గురించి గుణాకి చెప్పింది రోహిణి అని, రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీ వీడియోని షేర్ చేయండి. ఇక రోహిణి అయితే సీసీ కెమెరా తీసుకురా ఎలాగైనా సరే అని చెప్పేసి ఇక గుణాకి చెప్పడంతో అక్కడి నుంచి అయితే ఇక వాళ్ళ మనుషులను వేసుకుని గుడికి అయితే బయలుదేరతాడు. ఏంటే డైరెక్ట్గా గుడికని చెప్పావు, అసలు మీరు గుడికి ఎప్పుడు వెళ్ళారు అని ఇక విద్య అడుగుతుంటే గుడికి నేను వెళ్ళలేదే, ఒకసారి ఫస్ట్ మీటింగ్లో ఇదిగో మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ మణికంఠ ఉన్నాడు కదా తనే వెళ్ళి గుళ్ళో కలుద్దామంటే ఒకసారి గుడికి వెళ్ళి గుళ్ళో మాట్లాడుకుని వచ్చారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఒక్కటే మన దగ్గర ఉంది. ఆ సీసీ కెమెరాలో తను ఎలా ఉంటాడో ఏం చేస్తాడో తెలుసుకుంటే అప్పుడు గుణాకి చూపించినా బయట ఎవరికి రిపోర్ట్ చేసినా ఆ డబ్బులు మన చేతికి వస్తాయి కదా, అప్పుడు వెళ్ళి డీలర్స్కి డబ్బులు కట్టేయచ్చు కదా అనిక. రోహిణి అయితే విద్యతో అంటుంటే ఓహో అలా జరిగిందా, ఓకే మీరు కలవక ముందు ఆల్రెడీ మనోజ్ కలిశాడనమాట, ఓకే అనిక విద్య అంటుంది. సరే పద మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇక విద్య రోహిణి అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఇక సుమతి మరియు పార్వతమ్మ శివ ముగ్గురు అయితే ఇక గుడి దగ్గర పూలు సర్దుతూ ఉంటారు. గుడికి భక్తులు వచ్చే టైం అయింది, ఈ టైంలో రద్దీగా ఉంటారు కాబట్టి పూలు కొనుక్కుని వెళ్తారు కాబట్టి నీట్గా సర్దండ్రా అని చెప్పేసి ఇక పార్వతమ్మ అంటుంటే సరేనమ్మా అనిక శివ మరియు సుమతి ఇద్దరు కూడా పూలు బాగా సర్దుతూ ఉంటారు. అప్పుడే ఇక గుణ మనిషి అయితే గుడి దగ్గరికి వస్తారు. రే గుణ ఎందుకురా ఇక్కడికి వచ్చాడు అని సుమతి అడుగుతుంటే ఏమో నాకు కూడా తెలియదు అక్క అని శివ అంటుంటే రే వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడవంటే నీకు మర్యాదగా ఉండదు, ఇప్పుడే నువ్వు మారి హ్యాపీగా కాలేజ్కి వెళ్తున్నావని చాలా ఆనందపడుతుంది అమ్మ, నేను అక్క బాగా ఆనందపడుతున్నాము, కానీ నువ్వు మాత్రం మళ్ళీ గుణతో స్నేహం మొదలు పెడుతున్నావా ఏంటి అని ఇక సుమతి అడుగుతుంటే అబ్బా లేదక్క, అక్కకి దెబ్బ తగిలాక నేను అసలు వాడితో వెళ్తానా, వాడితో తిరుగుతాను అనుకుంటున్నావా నువ్వు, చిచ్చి వాడితో అసలు నేను స్నేహం కూడా చేయను అని చెప్పేసి ఇక శివ అంటుంటే మరి వాడెందుకు గుడికొచ్చాడు, ఉండు ఈ పక్కకు రాని వాడి పని చెప్తాను అని చెప్పేసి ఇక సుమతి అంటుంది శివతోటి. లేదక్క కావాలంటే చూడు, అసలు నేను వాడితో వెళ్ళను కదా, వాడితో మాట్లాడమే మానేశాను, నిజం చెప్తున్నాను అక్క, నేను కావాలంటే అమ్మ మీద ఒట్టు అని చెప్పేసి ఇక శివ అంటుంటే సరే చూస్తానుండు, వాడి పక్కకు రావాలి నీ పని చెప్తాను అని సుమతి అంటుంది. ఇక శివ దగ్గరికి వెళ్లకుండా గుణ వాళ్ళ మనిషి అయితే గుళ్ళోకి వెళ్తారు. అదేంటి వీడి గుళ్ళోకి వెళ్ళడం ఏంటి, వీడికి గుళ్ళోకి వెళ్ళే అంత సీన్ కూడా ఉందా అని చెప్పేసి ఇక పార్వతమ్మ అంటుంటే ఏమోనమ్మా నేను కూడా ఎప్పుడు చూడలేదు గుడికి వెళ్ళడం, వీడు ఇదే ఫస్ట్ టైం వెళ్ళాడు, ఎప్పుడు చూసినా మనుషుల్ని పట్టుకుని చితక్కొట్టడమో వాడి దగ్గర నుంచి ఎలాగైనా సరే డబ్బులు రాబట్టడమో చేస్తాడే కానీ ఎప్పుడు ఇలా అసలు ఆ గుడికి వెళ్ళి డబ్బులు తీసుకునే విషయంలో ఇలాంటి ఎప్పుడు చేయలేదమ్మా, గుడికి ఎందుకు వెళ్తున్నాడు, అసలు వీడికి భక్తే లేదమ్మా అని శివ అంటుంటే మరి గుళ్ళోకి ఎందుకు వెళ్ళాడో ఏంటో, సరే వాడు వెళ్ళిపోయాక తెలుసుకుందాంలే అని చెప్పేసి ఇక పార్వతమ్మ మరియు శివ వాళ్ళైతే అనుకుంటారు. ఇక గుణ అయితే లోపలికి వెళ్ళి ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది కదా, ఒకసారి మాకు ఆ ఫుటేజ్ కావాలి అనిక గుణ అడుగుతుంటే లోపల గుళ్ళో మనుషుల్ని ఏంటి అసలు ఎవరు నువ్వేమైనా పోలీస్వా లేకపోతే సిబిఐ ఆఫీసర్వా లేకపోతే ఇక్కడ నీకు ఏమైనా దొంగతనం జరిగిందా, అలా చేస్తేనే తప్ప ఎవరికి మేము సీసీ కెమెరా ఫుటేజ్లు చూపించాము, ఎందుకు చూపించాలి మీకు అనిక గుడి సిబ్బంది అడుగుతుంటే అది కాదండి ఇక్కడ మీనా అని వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కలిసి బయట పూలు అమ్ముతూ ఉంటారు కదా శివ వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళండి, నిజం అందుకనే వాళ్ళ కోసమని చెప్పేసి మీకు తెలుసు అన్నారని వాళ్ళ పేరు చెప్పి మేము లోపలికి వచ్చాము, అందుకనే సీసీ కెమెరా ఫుటేజ్ చూద్దామని లోపలికి వచ్చాము అని గుణ అంటుంటే లేదు అలాంటివేం పనవ్వవు, అయినా ఒకవేళ మీరు వాళ్ళ చుట్టాలు అంటే వాళ్ళ చేతి ఇక్కడికి వచ్చి చెప్పించండి, వాళ్ళే లోపలికి వచ్చి ఇలా చూపించండి సీసీ కెమెరా ఫుటేజ్ చూపించండి అని వాళ్ళు చెప్తే ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను సీసీ కెమెరా ఫుటేజ్, కానీ వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళ పేరు చెప్పేసి లోపలికి వస్తే కుదురుతుందా అని చెప్పేసి ఇక వాళ్ళు బయటే ఉన్నారు, కానీ వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా మీరు లోపలికి తీసుకొచ్చి ఇలా మాకు తెలుసు సీసీ కెమెరా చూపించమని తీసుకురాలేదంటే మీకు వాళ్ళకి ఏ సంబంధం లేదని నాకు బాగా అర్థమైంది, పోలీసులకి ఫోన్ చేయమంటారా, ఫ్రాడ్ పనులు చేస్తున్నారా అని చెప్పేసి ఇక ఆ గుడి సిబ్బంది అడుగుతుంటే వద్దొద్దు మేమే వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇక గుణ మనిషి అయితే ఇక కోపంగా శివ వంక చూసి బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదేంట్రా నీతో మాట్లాడకుండా వెళ్తున్నాడు అంటే నిజంగానే నీకోసం రాలేదా వీడు, అదే కదక్క నేను చెప్పాను, వాడికి నాకు అసలు మాటలే లేవు, నేను అసలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు, ఎక్కడన్నా రోడ్ మీద కనిపిస్తుంటే కనీసం నేను వాళ్ళని చూడట్లేదు, వాళ్ళతో కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు, అక్కకి అంత పెద్ద గాయం చేసినా ఏదోతో నేను మాట్లాడతాను అనుకుంటున్నావేంటి చెప్పక్క నువ్వు అనిక శివ అంటుంటే మరి ఎందుకు వచ్చారా వీళ్ళు అనిక
పార్వతమ్మ మరియు సుమతి శివ అయితే మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక మీనా అయితే పూల షాప్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా ఎందుకు అందరు అదోలా ఉన్నారు, ఏమైంది అని ఇక మీనా అడుగుతుంటే ఏం లేదే, గుడికి ఆ గుణ మనిషి వచ్చి వెళ్ళారు, లోపలికి వెళ్ళి మాట్లాడేసి వెళ్ళిపోయారు అని ఇక పార్వతమ్మ చెప్తుంటే అదేంటి వాడు గుడికి రావడం ఏంటి, వాడికి అసలు భక్తి ఉంటేనే కదా. శివ కోసం వచ్చారా మరి, శివ కోసం రాలేదు. లేదక్క నా కోసం రాలేదక్క, వాళ్ళు జస్ట్ గుళ్ళోకి వెళ్ళి ఏదో అడిగి వెళ్ళిపోయారు, వాళ్ళు దండం పెట్టుకున్నట్టు కూడా నాకు ఏమాత్రం కనిపించలేదక్క, చేతిలో కొబ్బరికాయలు పూలు కూడా ఏమీ తీసుకెళ్లకుండా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. మరి ఏం చేశారో ఏంటో లోపలైతే తెలియదు, కానీ నేను మాత్రం వీళ్ళేమో నన్ను తిడుతున్నా చూడక్క, అసలు వాడితో నేను తిరగడం లేదని చెప్పక్క నువ్వైనా సరే అని కా శివ అంటుంటే అమ్మా వీడు మారాడమ్మా, వీడు చాలా మంచిగా మారాడు, ఆ గుణగాడు ఎలాంటి వాడో బాగా తెలిసింది వీడికి, అది వీళ్ళ బావ చేసిన త్యాగం వల్లే వీడికి బాగా అర్థమైంది. వీడి కోసం జైలుకి వెళ్ళారు కదా వీళ్ళ బావ, ఆ మందు బాటిల్ పెట్టింది గుణాగాడని తెలుసుకున్నాడు కదా, అన్ని పిచ్చి పనులు చేసిన వాడితో వీడెందుకు తిరుగుతాడు చెప్పు, వీడెప్పుడో మానేశాడు, మారిపోయాడమ్మా అనిక మీనా అయితే పార్వతమ్మకు చెప్పడంతో సరే కానీ మరి వాడు ఎందుకు వచ్చాడో కనుక్కో మీనా లోపలికి వెళ్ళి అని పార్వతమ్మ చెప్పడంతో ఇక మీనా అయితే లోపలికి వెళ్తుంది గుడి లోపలికి. ఏవండి ఇందాక ఒక అబ్బాయి వచ్చాడు కదా గుణ అని, బ్లాక్ షర్ట్ వేసుకుని చుట్టింతో ఉంది, ఆ అబ్బాయి వచ్చాడు కదా. వచ్చాడమ్మా, ఎందుకు వచ్చాడండి, ఏమో చెప్పడమ్మా, ఇదిగో నీ పేరు చెప్పే సీసీ కెమెరా ఫుటేజ్ చూపించమని అడిగాడు, సీసీ కెమెరా ఫుటేజ్ చూపించు, ఇలా వస్తాం మేము, మాకు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి, మీనా వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు అని చెప్పేసి మీ పేరు వాడుకునే సీసీ కెమెరా ఫుటేజ్ చూపించమని అడిగాడు. అవునా అండి, మరి మీరేం చేశారు అని మీనా అడిగేసరికి లేదమ్మా మేమెందుకు చూపిస్తాము, మేము అసలు చూపించలేదు అని చెప్పేసి గుడి సిబ్బంది చెప్తుంటే మంచి పని చేశారండి, ఎవరైనా మా పేరు చెప్పి ఇలా సీసీ కెమెరా ఫుటేజ్లు అవి ఇవి అడిగితే మీరు ఇవ్వకండి, మళ్ళీ రేపు పొద్దున్న అది మా అమ్మ మీదకో మా మీదకో పేర్లు వస్తాయి, దాని బదులు ఎవరన్నా మమ్మల్ని తీసుకొచ్చి మా అంతటి మేమే చెప్తే గానీ మీరు అలాంటివి ఏం చేయకండి అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో నాకు తెలియదు అనుకుంటున్నావా అమ్మ, గుడి గురించి గుడి స్ట్రిక్ట్ రూల్ గురించి నాకు బాగా తెలుసు, మీ అమ్మ మీ తమ్ముడు మీ చెల్లి బయటే ఉండగా వాడు ఒకటి లోపలికి వచ్చి అడిగాడంటే వాడికి మీరు తెలియదనే నాకు అర్థమైంది, మీ పేరు వాడుకుని లోపలికి వచ్చాడని నాకు అప్పుడే అర్థమైపోయింది, అందుకనే నువ్వు పోలీసువా సిబిఐవా కాదు కదా, వెళ్ళిపో బయటికి అని చెప్పాను, అక్కడి నుంచి వెళ్ళిపోయాడమ్మా అనిక గుళ్ళో ఆయన చెప్పడంతో చాలా థ్యాంక్స్ అండి, వాడు చూపించమన్నాడని మా పేర్లు చెప్పారని వెంటనే మీరు చూపించలేదు కాబట్టి చాలా మంచి పని చేశారు అని ఇక మీనా అయితే చెప్పేసి ఇక బయటికి వచ్చేస్తుంది. ఏవే ఎందుకు వచ్చాడంట వాడు అని ఇక పార్వతమ్మ మరియు సుమతి అడుగుతుంటే గుడిలో సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని వచ్చాడంటమ్మా, మరి ఏమైంది ఏంటో తెలియదు కానీ మరి గుడికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే అవునా గుడికి సీసీ కెమెరా ఫుటేజ్ కోసం వచ్చాడా, అసలు ఇక్కడ ఏం జరిగింది, అవునమ్మా ఇంట్లో ఇవాళ పొద్దున చాలా పెద్ద ఇష్యూ అయిందిలే, రోహిణి వాళ్ళ ఆయన ఉన్నారు కదా మనోజ్, ఆయన ఇంతకు ముందు విల్లా కొనడానికి ఆయన కలవడానికి ఈ గుడికే ఒకసారి వచ్చాడని చెప్పేసి రోహిణి అంది, నేను సీసీ కెమెరా గురించి ఏమన్నా ఉంటాయేమో అని మాట్లాడితే మేము వెతుక్కుంటాం మీరేం చెప్పాల్సిన అవసరం లేదు అని నా మాటలు పక్కకి తీసి గెంటేసింది, నేను అందుకే ఇంక ఊరుకుందని నేను పట్టించుకోలేదమ్మా, కానీ రోహిణి వెళ్ళి గుణాకి చెప్పినట్టుంది, అందుకనే గుణ సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ఈ గుడికి వచ్చాడమ్మా, అయితే ఇప్పుడు అర్థమవుతుంది గుణాకి మరియు రోహిణికి ఇద్దరికి ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంది, తను చెప్పిన మాటలు వీడు వింటున్నాడంటే ఇద్దరికి మంచి కనెక్షనే ఉంది, లేదంటే డబ్బులు ఇస్తానని చెప్పేసి కావాలని చేయించిందేమో అని మీనా అంటుంటే అక్క అదే అయి ఉంటుందక్క, మీ తోటికోడల్ని ఏమి నమ్మాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందు కూడా అలాగే డబ్బులు పట్టుకెళ్ళిందని చెప్పాను కదా నీకు ఒకసారి, ఇప్పుడు కూడా అలాగే చేస్తుందేమో, తన అవసరం కోసం ఎవరిని ఎలా అయినా వాడుకుంటుంది మీ తోటికోడలు, నేను గుణాతో మాట్లాడే విధానం కూడా లాస్ట్ టైం బాగా చూశాను, చాలా ర్యాష్గా మాట్లాడింది, కానీ గుణ మాత్రం ఏం రియాక్ట్ అవ్వకుండా అలా సైలెంట్గానే ఉన్నాడు, మరి ఎందుకు ఏం రియాక్ట్ అవ్వలేదు నాకైతే అర్థం కాలేదు, కానీ గుణాకైతే డబ్బులు ఇస్తుంది రోహిణి అని మాకు బాగా అర్థమవుతుంది, నాకు తెలిసి ఇదంతా రోహిణే చేస్తుందేమో చూసుకో అక్క అనిక శివ చెప్పడంతో సరేరా నేను చూసుకుంటాను, నువ్వు ఇలా ఇన్వాల్వ్ అవ్వకు, మీ తెలిసిన మనుషుల్ని కూడా మీ బావ అడగమని చెప్పారు కదా, ఎవరినన్నా అడిగావా అని మీనా అడుగుతుంటే లేదక్క ఇంకా ఎవరు జరగలేదక్క, దొరికితే చెప్తాను, అయినా ఇంతకీ చెప్పారు మీరు, ఈ లోపల ఎవరన్నా కనబడితే వాళ్ళందరినీ కనుక్కొని అడిగి నీకు చెప్తాను అక్క అని చెప్పేసి ఇక శివ చెప్పడంతో సరే అని చెప్పేసి ఇక మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే ముఖం చాలా టెన్షన్గా పెట్టుకుని ఇంటికైతే వెళ్తుంది. ఏంటిది రోహిణి గుణాకి చెప్పడమా, గుణ వెళ్ళి ఆ సీసీ కెమెరా గురించి గుళ్ళో వెతకడమా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇక మీనా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మీనా అంత టెన్షన్గా ఉన్నావు, ఏమైంది అని అప్పుడే వాళ్ళు అడుగుతుంటే మరేం లేదండి, ఇల్లు గురించి అదే ఆ విల్లా ఉంది కదా, ఆ విల్లా గురించి 30 లక్షలు ఇచ్చారు కదా విల్లా విజయ్కి, వాడు పట్టుకొని పారిపోయాడు కదా,
అవి సీసీ కెమెరా ఫుటేజ్ గుళ్ళో ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఆ సీసీ కెమెరా గురించి ఇప్పుడు ఇదిగో రోహిణి గుణకి చెప్పిందంట, ఇన్ఫార్మ్ చేసిందంట. నాకు తెలిసి అందుకే గుణ గుడికి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి ఇక రోహిణి గురించి మీనా చెప్తుంటే బాలుకి, ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు? అవునండి, మీగా రోహిణి చెప్పడం వల్లే గుణ గుడికి వచ్చినట్టున్నాడు. ఇవాళ అమ్మ వాళ్ళు గుడి దగ్గర పువ్వులు సర్దుతుంటే అప్పుడే గుణ లోపలికి వెళ్ళి మా పేర్లు చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ గురించి అడిగాడంట లోపల మనిషిని. ఆయన ఇవ్వనని చెప్పేసి బయటికి పంపేయడంతో నేను లోపలికి వెళ్ళి కనుక్కున్నాను ఏమైందా అని. సీసీ కెమెరా గురించి వచ్చాడు అని చెప్పేసి ఆయన నాకు చెప్పారండి అని చెప్పేసి ఇక ఈయన అంటుంటే బాలుతోటి, అవునా ఇంత జరిగిందా, అంటే ఇన్ని చేశారా? రోహిణి తక్కువ అంచనా వేయక్కర్లేదు. అయితే లాస్ట్ టైం కూడా డబ్బులు తీసుకున్న విషయం మనం ఇంట్లో ఎవరికి చెప్పలేదని బాగా ఎక్కువైంది. ఈసారి ఇంట్లో అందరికీ చెప్పాల్సిందే మీనా అని ఇక బాలు అంటుంటే, వద్దండి, ఇంకా మనకి రోహిణియే చెప్పిందో లేదో మన దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి మనం ఇప్పుడప్పుడే చెప్పలేం. ముందు రోహిణితోటే ఈ నిజాన్ని బయట పెట్టించాలి. మనకు కూడా ఇంకా పూర్తిగా నిజం తెలియదు కదా. నాకు తెలిసినంత వరకు ఇదంతా రోహిణియే చేయించుంటుందని నా డౌట్. మనోజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళడు కదా. ఆ గుణగాడి దగ్గరికి వెళ్ళి ఇలా చెక్ చేసి సీసీ కెమెరాలు అని చెప్పేసి ఇలా అడగరు కదా. గుణ వెళ్ళి, గుణకి ఏం అవసరం, రోహిణికే అవసరం. రోహిణికి తనకింతకు ముందు డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయని మనకు తెలిసింది కాబట్టి రోహిణి మీద నేను అనుమాన పడుతున్నానండి. ఒకసారి రోహిణితో మాట్లాడి అసలు నిజమేంటో తెలుసుకుంటాను అనిక మీనా చెప్పడంతో, సరే మీనా, ఆ పనిలో నువ్వుండు. అది కానీ నిజమని తెలిసిందంటే ఇంట్లో అందరికీ చెప్పాల్సిందే, రోహిణి గుట్టు బయట పెట్టాల్సిందే అనిక బాలు అంటుంటే, సరేనండి అదే చేద్దాము అనిక మీనా అంటుంది. ఇంకో పక్క రోహిణి అయితే ఇక గుణకి కాల్ చేసి మాట్లాడుతుంది. హలో గుణ, ఏమైంది, గుడికి వెళ్ళావా అని రోహిణి అడగడంతో గుణాని, వెళ్ళాను, కానీ వాడు సీసీ కెమెరా ఫుటేజ్ నాకు ఇవ్వనని చెప్పాడు. అదేంటి, ఎందుకు ఇవ్వనన్నాడు? సీసీ కెమెరా ఫుటేజ్ అందరికీ చూపిస్తారనుకుంటున్నావే ఏంటి రోహిణి? వాళ్ళు అలా పోలీసులకి సిబిఐ ఆఫీసర్లకి తప్ప బయట అందరికీ చూపించే స్టేజ్లో వాళ్ళు లేరు. వాళ్ళలో చూపించరంట. అక్కడ ఏమైనా దొంగతనం జరిగితే తప్ప అలా ఓపెన్ చేసి అందరికీ చూపించనని చెప్పేసి ఆయన నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు. అప్పటికి నేను ఇంకా మీనా పేరు వాడి, మీనా వాళ్ళు నాకు తెలుసు చూపించండి అని అడిగాను. కానీ మీనా పేరు మాత్రం చెప్పినా సరే వాళ్ళు మాత్రం చూపించనని చెప్పేశారు అనిక గుణ చెప్తుంటే రోహిణికి, అయ్యో అసలు మీనా పేరు ఎందుకు వాడావు నువ్వు? మీనా వాళ్ళ గుడిలో అందరికీ తెలుసు కదా. నువ్వు మీనా పేరు వాడినందుకు ఆయన్ని మీనాని పిలిచి అడిగితే మీనాకి నిజం తెలిస్తే రివర్స్లో మళ్ళీ రోహిణి నువ్వే చేసావని నా దగ్గరికే వస్తుంది మీనా. అబ్బా ఎందుకు చేసావు గుణ ఇలాగా? నేను జస్ట్ వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే తెమ్మని చెప్పాను. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వెళ్ళి వీళ్ళకి చెప్పమని నీకు చెప్పానా? అబ్బా నాకు పెద్ద టార్చర్ తీసుకొచ్చి పెట్టావు కదా. ఇప్పుడు నేను ఎలాగైనా దొంగచాటుగా డబ్బులు నా దగ్గరికి రాబడుచుకోవాలని నేను చూస్తుంటే నువ్వు ఏకంగా మొత్తానికి మీనాకి మొత్తం తెలిసిపోయేలా చేస్తున్నావు. నేనే చూసుకుంటానని మార్నింగ్ వీళ్ళకి సవాల్ చేసి మరి చెప్పాను. ఇప్పుడు నేను నీకు చెప్పానని చెప్తే లాస్ట్ టైం నీ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం కూడా మొత్తం ఇంట్లో చెప్పేస్తారు. నా పని అయిపోతుంది అనిక రోహిణి అంటుంటే, అంత సీన్ ఏం లేదు. ఆ గుళ్ళో వాళ్ళు ఏమి చెప్పేంత సీన్ ఏం లేదా కనిపించట్లేదు. అయినా గుడి బయట పూలు అమ్ముకుంటే ఆ గుళ్ళో వాళ్ళందరికీ తెలియాలా, మీనా వాళ్ళ కుటుంబం అందరూ తెలియాలా అని చెప్పేసి ఒక గుణ అంటుంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడే అదే వ్యాపారం చేస్తున్నారు. ఆ మాత్రం చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? అబ్బా చాలా పెద్ద పెంటే పెట్టావు కదా గుణ నాకు అని చెప్పేసి ఇక రోహిణి అయితే టెన్షన్ పడుతుంటే, అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, మీనాన్ని బెదిరిస్తే తనే చెప్పకుండా ఉంటుందిలే అని గుణ అంటాడు. ఏంటి, మీనాన్ని బెదిరిస్తావా? ఏది బెదిరించి చూడు, పోయినసారి కిడ్నాప్ చేసి వదిలేసావు, అలా చేస్తావా ఏంటి? మీనాని బెదిరించడం, మీనాని ఇలాగ తీసుకువెళ్ళిపోయి ఏమైనా టార్చర్ చేయడం చేస్తే బాలు చేతుల్లో మన చావు ఉంటుంది. ముందు ఇంక సర్లే కానీ వదిలే, ఫోన్ పెట్టాయని చెప్పేసి ఇక రోహిణి అయితే ఫోన్ కట్ చేసేస్తుంది గుణాది. చీటికి మాటికి భయపడి నన్ను ఏదో దీని కింద పన్నోళ్ళ చూస్తుంది. ఏంటి దీని వేషాలు నాకు అర్థం కాక ఏడుస్తుంది. ప్రతిసారి దీని అవసరం కోసం నా దగ్గరికి వస్తుంది, కానీ నన్నెందుకు తిడుతుంది? చెప్తాను ఈసారి నా దగ్గరికి వస్తుంది కదా అప్పుడు చెప్తాను అనిక గుణ అయితే మనసులో అనుకుంటాడు ఇక రోహిణి గురించి. అప్పుడు ఇక మీనా అయితే రోహిణి రూమ్లోకి వస్తుంది. రోహిణి అని చెప్పేసి ఇక మీనా రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది రోహిణి. ఏంటి మీనా ఇలా వచ్చావు? ఏం లేదు రోహిణి, నువ్వు సీసీ కెమెరా ఫుటేజ్ గురించి బయట ఎవరికైనా చెప్పావా అనిక మీనా అడుగుతుంటే, అబ్బాయి లేదే, నేనెవరికి చెప్తాను, మా ఫ్రెండ్ విద్యకు తప్ప ఇంకెవరికి చెప్పలేదు నేను అనిక రోహిణి చెప్పడంతో, ఓహో మీ ఫ్రెండ్కి చెప్పావా, సరే నువ్వు గుణాకి చెప్పినట్టు నాకు విషయం తెలిసింది, బయట ఎంక్వైరీ చేస్తే నువ్వు గుణాకి చెప్పావని చెప్పి గుణ మనుషులు నాకు చెప్పారు, మా తమ్ముడి ద్వారా నాకు తెలిసింది అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో, నేను వాడికి ఎందుకు చెప్తాను, వాడితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే,
నాటకాలు ఆడకు రోహిణి. నువ్వేమేం చేస్తున్నావో, ఏమేం పిచ్చి పనులు చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు అతను చాలా దారుణంగా ఉన్నావంటే అంత దారుణంగా ఉన్నావు అనిక మీనా తిడుతుంటే, మీనా నోరు అదుపులో పెట్టుకో, ఎవరినేం మాట్లాడుతున్నావో తెలియదు అనుకుంటున్నావా? అయినా నా డబ్బులు నా ఇష్టం, నేను ఎవరి చేత వెతికించుకుంటాను, నీకెందుకు? ఆ 30 లక్షలు పోయినవి మావి, మీవి కాదు కదా. ఎందుకని పెద్దానికి మా వెనకాతలు పడి మాతో పాటు ఎంక్వైరీ చేస్తూ కూర్చుంటారు అనిక రోహిణి అంటుంటే, రోహిణి చెంప పగల కొడుతుంది మీనా. నోరుమ్ము ఈ రోహిణి, అసలు నీకు మనసాక్షి అన్నది లేదా? మావయ్య గారు 40 లక్షలు తీసుకెళ్లి షోరూమ్ పెట్టుకున్నారు. ఆ 30 లక్షలు మీవేలా అవుతాయి అసలు నాకు అర్థం కాదు. వాడు కానీ ఆ 30 లక్షలు తెచ్చిస్తే ఖచ్చితంగా 30 లక్షలు తీసుకెళ్ళి మావయ్య గారికి ఇమ్మని చెప్తాను నేను. వాడు కానీ దొరకాలి, అప్పుడు చెప్తాను. ఆ 30 లక్షలు తీసుకెళ్ళి మావయ్య గారి చేతిలో నేనే పెడతాను తీసుకువెళ్ళి. సిగ్గు లేకుండా మళ్ళీ 30 లక్షలు మీవని మాట్లాడతావా? షోరూమ్ పెట్టేసుకున్నారు, ఇప్పుడు ఈ 30 లక్షలు తీసుకెళ్ళిపోయి షోరూంలో తీర్చేస్తారు. ఆ తర్వాత మరి మావయ్య గారి డబ్బులు ఏమైపోయినట్టు? మీకు షోరూమ్ వద్దా? అయితే మీకు షోరూమ్ అవసరం లేదా? మావయ్య గారి పేరు మీద ఉంచుతారా? ఉంచండి అయితే మావయ్య గారి పేరు మీదే మొత్తం రిజిస్ట్రేషన్ ఇవాళే పెట్టేసుకుందాము. మావయ్య గారిని తీసుకెళ్ళి ఆ షోరూమ్ మొత్తం, ఆ సైట్ మొత్తం మావయ్య గారి పేరు మీద రాయించేస్తున్నట్టు డాక్యుమెంట్స్ తయారు చేయమని మా ఆయనకు ఒక్క నిమిషం చెప్పడం పని కాదు నాకు. చెప్పానంటే ఇప్పటికిప్పుడు తయారు చేసి తీసుకొచ్చి సంతకాలు కూడా పెట్టించేస్తారు మా ఆయన. కానీ పోన్లే పాపం, మీ ఆయనకు ఉద్యోగం సద్యోగం లేదు, వదిలేస్తే మళ్ళీ పార్క్కి వెళ్ళి పడుకుని పల్లీలు తింటాడు, లేకపోతే గుడి ముందు కూర్చుని అడుక్కుంటాడు అని పోన్లే పాపం అని ఊరుకున్నాం ఇంట్లో వాళ్ళందరం. మీ ఆయనకి పెద్ద టాలెంట్ ఉన్నట్టు మురిసిపోతాడు కదా. మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడతాడు, రవిని తక్కువ చేసి మాట్లాడతారు, నా వ్యాపారం తక్కువ చేసి మాట్లాడతారు. కానీ మీరు మాత్రం ఒఫిషియల్గా అందరు డబ్బులు మింగేసి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేసుకుందామని ప్లాన్ వేసేసుకుంటారు. అంతే కదా మీరు చేసే పనులు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, రోహిణి మాత్రం ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అలా కూర్చుని ఉంటుంది. మీనా, ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం? మరి 30 లక్షలు దొరికినప్పుడు అవి తీసుకొచ్చి మావయ్య గారికి ఇవ్వాలే, కానీ మేము వెతుకుతుంటే మమ్మల్ని వెతకద్దని చెప్పి నువ్వు మాత్రం గుణగాడికి ఎందుకు చెప్పావు? వాడు వెతికినా మేము వెతికినా దొరికేది వాడే కదా, దొరికేవి ఆ 30 లక్షలే కదా, ఎందుకని వద్దని చెప్పావు అనిక మీనా అడుగుతుంటే రోహిణిని, అంటే ఏంటి అంటే నువ్వు గున్నాగాడి ద్వారా డబ్బులు తెచ్చేసుకుని మళ్ళీ ఈసారి కూడా మీ నాన్నగారు పంపించారనో, లేకపోతే మీ అత్త పంపిస్తుందనో, మీ తాత పంపించారనో ఏదో ఒకటి చెప్పి ఆ డబ్బులు నువ్వు తీసినట్టుగా చూపించేస్తావా? లేకపోతే ఆ 30 లక్షలు ఇస్తే అవి తీసుకెళ్లి ముందు డీలర్లు కట్టేసుకొని మావయ్య గారికి అడ్డం మానేద్దాం అనుకుంటున్నారా? ఈ రెండింటిలో ఏదో ఒక ప్లాన్ మీద అయ్యి ఉంటుంది. అంత నాటకాలు నా దగ్గర అంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నించోవాల్సిన అవసరం లేదు రోహిణి. నీ గురించి నాటకాలు నాకు బాగా తెలిసాయి. మొన్నటికి మొన్న కల్పన ఇచ్చిన 40 లక్షలు మీ నాన్నగారు ఇచ్చారని చెప్పేసి అబద్ధాలు ఆడావు. ఇప్పుడు గుణగాడికి చెప్పలేదని అబద్ధాలు ఆడుతున్నావు. మొన్న కూడా లాస్ట్ టైం కూడా మా శివగాడు పనిచేసినప్పుడు కూడా వాడు గుణ దగ్గర అక్కడ కూడా డబ్బులు తీసుకున్నావు. కానీ నేను అడిగితే ఏ సమాధానం చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయావు. అసలు నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ నాకు తెలిసాయి. ఇంకా నువ్వు అమాయకురాల్లాగా నా దగ్గర నటించాల్సిన అవసరం కూడా లేదు. నీ గురించి నాకు మొత్తం తెలిసింది. నువ్వెన్ని అబద్ధాలు ఆడతావో డబ్బుల కోసం. అసలు నువ్వు డబ్బున దానివే కాదని నా అనుమానం. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మరు కదా నువ్వు డబ్బున దానివి కాదు అంటే. సాక్ష్యాలు కావాలి, ఖచ్చితంగా సాక్ష్యాలు తీసుకొచ్చి నిరూపిస్తాను అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, మీనా నన్ను క్షమించు మీనా, నువ్వు అందరికీ చెప్పొద్దు ప్లీజ్ మీనా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, లేదు రోహిణి, నేను చెప్పి తీరుతాను. నువ్వు గుణగాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్న విషయం గుణగాడికి ఇప్పుడు తీసుకువెళ్ళి, ఈగో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, వాడిని తీసుకురా, నీకు ఇలా చెప్పావని చెప్పేసి ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. అప్పుడు కానీ నీ నిజస్వరూపం అందరి ముందు బయటపడదు. లేకపోతే నా దగ్గర నాటకాలు ఆడతావా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అయ్యయ్యో మీనా, నాటకాల గురించి కాదు మీనా, నేను డబ్బులు తీసుకున్నానని బయటపడితే బాగోదని చెప్పేసి ఎవరికి చెప్పలేదు. అది నా కోసం తీసుకోలేదు. ఇగో మనోజ్ ఉన్నాడు కదా, జాబ్ లేకముందు, షోరూమ్ పెట్టకముందు తను చాలా అప్పులు చేసి వదిలేశాడు. మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు ఇవ్వరని బయట అప్పు చేసి మరీ కట్టాను. గుణగాడు మంచుడు కాదని తెలిసిన వాడి దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది అని రోహిణి చెప్తుంటే, అవునా, మరి మీ నాన్నగారు జైలుకి వెళ్ళకముందు ఇలా చిటిక వేస్తే మీ నాన్నగారు ₹1,00,000 పంపించేస్తారు, చిటిక వేస్తే డబ్బులు పంపిస్తారని చెప్పావు కదా, మరి అప్పటికి ఇంకా జైలుకి వెళ్ళలేదు కదా మీ నాన్నగారు, చిటిక వేస్తే డబ్బులు ఎందుకు పంపలేదు? పాపం బయట ఎందుకు గుణగాడి దగ్గర తీసుకున్నావు అనిక మీనా అడిగేసరికి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. అబ్బా
మీనా మంచి పాయింట్స్ పడుతుంది. ఇప్పుడు దీనికి సమాధానం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నేను అనిక అలా ఉండిపోతుంది రోహిణి. ఏంటి మాటలు రావట్లేదా? నాకు తెలుసు మీ నాన్నగారు మలేషియాలో లేరని, నువ్వు డబ్బున్న అమ్మాయివి కాదని నాకు ఎప్పటి నుంచి అనుమానం ఉంది. ఇప్పుడిప్పుడే అది క్లారిటీకి వస్తుంది. దానికి తగ్గ సాక్ష్యాలు కూడా దొరికితే అప్పుడు చెప్తాను నీ సంగతి అనిక. మీనా అయితే వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంది రోహిణికి. రోహిణి అయితే అలా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అబ్బా నన్నే కొట్టేసింది, ఛీ ఈ విషయం కానీ బయటకు తెలిస్తే నా పరువు పోతుంది అనిక రోహిణి అయితే తనలో తాను మనసులో అనుకుంటూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.